హాయ్ ఆల్. ఈరోజు వచ్చేసి మనము డ్రై మీట్ అనమాట మన ఇంట్లో చేస్తున్నాం ఫుడ్. సో దీన్ని మేము మా సైడ్ ఎక్కువగా ఒటిసియల్ అంటాము. సో ఆ రెసిపీని మీకు ఎలా ఏంటి అని చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దాట్. ఓకే, ఇది డ్రై మీట్. సో దీనికి కావాల్సిన రిమైనింగ్ అన్నీ చూద్దాం. సో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, ఆనియన్స్, పసుపు, కొరియాండర్, కారం, ఉప్పు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే వీటిని మనము వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఎండలో ఎండబెట్టాం కదా, వీటిపైన దుమ్ము ధూళి అలాంటివన్నీ పడి ఉంటాయి. సో వాష్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా, మామూలుగా మనం మన ఇండియాలో అయితే మేము రోట్లో దంచుకొని చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ రోల్ అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాము. సో దీనికి కొంచెం టెక్స్చర్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం కీమా టైప్ వస్తుంది. అదే మనం దంచుకుంటే ముక్క సాలిడ్గా బాగుంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ లేదు కాబట్టి ఇదే ట్రై చేద్దాం. సో ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీని నార్మల్గా కాకుండా రివర్స్లో జస్ట్ పల్స్ చేయాలి. చూసారు కదా, ఇలా స్మాష్ అవ్వాలి. ఇలా చూసుకొని ఇలా ఏమన్నా ఉంటే మళ్ళీ సో ఇప్పుడు ఇందులోకి ఒక మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ మసాలా కోసం ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఫైనల్గా ఇలా రావాలన్నమాట మసాలా టెక్స్చర్. సో ఇప్పుడు ఈ మసాలాని వేరే బౌల్లోకి తీసుకుందాం. సో రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో దీనికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. దగ్గర పెట్టు. సో ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఈ మటన్ వేసేసుకుందాం. సో చూసారా, ఇలా ఆయిల్ వేయగానే మొత్తం అంతా మళ్ళీ అది దగ్గరకు అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు,
మూడు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes అలా వేగిన తర్వాత ఇందులోకి మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5-6 అట్లా 5-6 పెట్టిన తర్వాత చూసుకోవాలి. ఒకవేళ ముక్క ఉడకకపోతే కాసేపు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ తేలే వరకు దీన్ని బాగా వదిలేయాలన్నమాట సిమ్లో పెట్టేసి. సో ఇప్పుడు ఇలా ఆయిల్ బయటకు వస్తూ ఉంది. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది. సో ఇంకా మనం ఆపేయచ్చు, మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు నాకు ఇది. సో మా రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వేడి వేడి అన్నంలో ఈ ఒట్టిసీయల కూర చేసుకొని తింటుంటే ఉంటుందబ్బా. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని ఎలా ఉందో మన కమెంట్స్లో చెప్పండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ do like, share and subscribe to our channel. Thank you. Bye bye.